శ్రీమాత్రే నమః. విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే ఇంక వేరే ప్రమాణాలు కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞవు నీవు. అమ్మ వరప్రదాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటబులు ఘోర రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులనిద్దరినీ నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి. హే మహామాయే, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం, నీ ప్రభావం వాళ్లకు తెలీదు. నీవు జగజ్జననివి, కామధేనువు అని నిజంగా తెలుసుకుని నీ పాదపద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. సకల జగత్తుకి నీవే ఆదిశక్తివి. భగవతి, నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావుట?